జిల్లా బద్వేలు మున్సిపాలిటీ సిద్ధవటం రోడ్లో పొలిరెడ్డి భవనాన్ని మున్సిపల్ అధికారులు సీజ్ చేశారు. అనధికారికంగా భవనాన్ని నిర్మించారని మున్సిపల్ అధికారులు పేర్కొంటున్నారు. ఇంటికి ప్లాన్ అప్రూవల్ తో పాటు ఇంటి పన్ను మున్సిపాలిటీనే మంజూరు చేసింది. గురువారం ఇంటి పన్ను 14,000 రూపాయలు కట్టించుకుని శుక్రవారం ఇంటికి హెచ్చరిక బోర్డు అందించడం ఏంటి అని బాధితులు ఆవేదన వ్యక్తపరుస్తున్నారు. ఇది కేవలం రాజకీయ కక్షతోనే ఇంటిని సీజ్ చేశారని బాధితులు పేర్కొంటున్నారు. బద్వేలు మండలము తెలుగు కాలనీలో ఉండే దొంకిల పన్నెందరెడ్డి మా కొడుకు వచ్చేసి బైసాని శివారెడ్డి కొడుకు అంబవరం లక్ష్మీదేవి వీళ్ళిద్దరు కలిసి గత 2011 నుంచి ఇల్లు కనెక్షన్ ఉండదు. ఏ రోజు కూడా మాకు నోటీస్ కానీ ఏ పొద్దు కూడా పని ఆపమని కానీ మాకు ఏ రోజు చెప్పలే. ఈరోజు అన్ఎక్స్పెక్టెడ్గా ఏదో మీకు ఇంతకుముందు నోటీస్ ఇచ్చినామని నోటీసులు ఇచ్చింది అయితే మాకు ఏ రోజు కూడా వాళ్ళు ఇవ్వలే. ఈరోజు ఏదో వాళ్ళు మున్సిపాలిటీ మొత్తం స్టాఫ్ అంతా ఉమ్మడిగా ఈరోజు మీకు ఏదో మీరు ఇంట్లో ఉండేదానికి లేదు, మీరు ఇంటి బయటికి పోండి అంటారు. కేవలం ఎందువల్లంటే మా ఒక్క ఇంటికి కూడా మాకు కొంత టైం ఇవ్వండి సార్, ఏదైనా మాదేమైనా తప్పు ఉంటే అవతల ఎదురుగా కూడా ఇల్లు ఉన్నాయి కదా, ఆ ఇంటి వాళ్ళకు మోరీ లేదు మాకే మోరీ ఉంది అంటే ఇది ఆల్రెడీ పట్టా ల్యాండే. మేము రెండు సెంటర్తో కనీసం మేము 15 ఏళ్ళ నుంచి ఈయనే ఇల్లు కట్టుకుంటాం. ఫస్ట్ కింద ఉంది ఇల్లు, ఆ కింద ఇల్లు నుండి అట్ట సంసారం ఉండి ఈ మధ్య కాలంలో పైన మళ్ళీ 2 ఫ్లోర్లు వేస్తున్నాం. మళ్ళీ 2 ఫ్లోర్లు వేస్తున్నా కూడా దానికి పన్ను రసీదు మామూలు మున్సిపల్ ప్లానింగ్ అన్నీ వాళ్ళే ఇచ్చిండ్రు. నిన్న కూడా మళ్ళీ మున్సిపాలిటీ చలానా కూడా ఒక ఇంటికి అంబవరం లక్ష్మీదేవి ఇంటికి 14,000 రూపాయలు డబ్బులు కూడా కట్టించుకున్నారు, నిన్ననే కట్టించుకున్నారు. మళ్ళీ ఈరోజు వచ్చి నోటీస్ కట్టించి మీరు ఇంట్లో నుంచి బయటికి పోండి అని ఆమె డోర్ లాక్ ఆమె బయటికి పోయిన పాటే డోర్ లాకేసి ఒక బ్యానర్ కనిపించి మీరు ఇంట్లో ఉండడానికి లేదు, మీ ఇల్లు సీజ్ చేస్తాను ఇమీడియట్లీగా అంటాను. ఇది రాజకీయ పక్షంగా కేవలం రాజకీయ కక్షకు సంబంధించి తప్పగా అనుకోకట్లేదు. నేను ప్రజెంట్ ఇప్పుడు బద్వేలు మండలానికి జెడ్పీటీసీని. ఇంతకుముందు వాళ్ళ పార్టీ వచ్చిన పార్టీ నన్ను చాలా ప్రోత్బలం చేసి మీరు రాండి పార్టీలోకి, మీకు మంచి స్థానం ఉంటుంది, మీకు ఎలాంటి ఇబ్బంది పెట్టరని మేము అట్లాంటి ఒక పార్టీలో గెలిచి మళ్ళీ ఒక పార్టీలో పోవాలనేది మాకు ఎప్పుడు లేదని మేము వాళ్ళ ఆప్షన్లన్నీ తిరస్కరించినాం. మా తమ్ముడు కూడా గత 3 సార్లు నుంచి సర్పంచ్గా ఉన్నాడు మా పుటాపల్లి పంచాయతీకి. మా సర్పంచ్ మీ తమ్ముడు మీరు రాండి, ఎలాంటివి లేదు, మీకు అన్నీ కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా అన్నీ చూసుకుంటాం అని, లేకపోతే జరగబోయే రోజులు అన్ని ఇబ్బందులు పెడతామని కూడా చెప్పిండ్రు. అవన్నీ సర్వసాధారణంగా మేము లెక్క చేయలేదు కాబట్టి 1 by 1 చేసుకుంటా ఈ విధంగా మమ్మల్ని కక్షపూరితంగా చేస్తున్నారు. సరే, అన్నిటికీ ప్రభుత్వం అనేది ఒకటి ఉంటుంది, న్యాయం అనేది ఒకటి ఉంటుంది. ఇది ఒకటే కాదు కదా, బద్వేలు మొత్తం ఇన్ని చూసుకోండి. మేమేమన్నా ఇరుట్టమని నా పొద్దు 2011 నుంచి ఈరోజు 16 సంవత్సరాల నుంచి 16 సంవత్సరాలకి ఏ రోజు కూడా వాళ్ళకి కానలేదా ఇది ఇరుట్టమని? ఆ రోజు పన్ను కట్టించుకునేటప్పుడు తెలీదా వాళ్ళకు? ప్లాన్ అప్రూవల్ ఇచ్చినప్పుడు తెలీదా? ఇంత మేము బిజినెస్ చేస్తానే ఏ రోజు కూడా మీరు తప్పు అని మాట్లాడేదానికి వాళ్ళకి లేదా? మేము ఈరోజు తీరా ఇంట్లో చేరి ఈ విధంగా మేము 3 ఇల్లు క్లోజ్ చేసుకొని నిదానంగా చేద్దామని ఇల్లు ఖాళీ చేసి వచ్చిన పాటే నోటీసు కరిపించడం ఎంతవరకు సమంజసము? ఈరోజు ఇంట్లో ఆడవాళ్ళు పిల్లోళ్ళు ఉంటే వాళ్ళు ఉండబట్టి ఆమె మేము మీ ఇంటికి ఒకటేసారి నోటీస్ ఇచ్చామని పోలీస్ ఎస్కార్ట్ మున్సిపాలిటీ రెవెన్యూ ఒక ఇంటి కోసం కనీసం మున్సిపాలిటీ స్టాఫ్ మొత్తం